నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. 2024 హ్యాపీ న్యూ ఇయర్ మా ప్రేక్షకులందరికీ. నా పేరు శ్రీరామ్ శర్మ. మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ వినయ్ సౌరభ్ ఒక కంపాషనేట్ గ్రౌండ్స్లో ఉద్యోగం కోసమని అప్లై చేసిన ఒక వ్యక్తిని తిరస్కరిస్తే ఉద్యోగం ఇవ్వాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే అతని తల్లిదండ్రులు 30 సంవత్సరాల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయారు. తండ్రి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు, ప్రభుత్వ శాఖలో. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పిల్లాడు మైనరు, 4 ఏళ్ళు ఉంటాయి. ఆ తర్వాత మేజర్ అయ్యాడు. మేజర్ అయ్యి చదువుకున్న తర్వాత మా నాన్నగారి తరఫున ఉద్యోగం నాకు ఇవ్వండి కంపాషనేట్ గ్రౌండ్స్లో, ఇప్పుడు నేను మేజర్ అయ్యాను, చదువుకున్నాను అంటే అతని అప్లికేషన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. ఎందుకు అంటే నువ్వు వితిన్ లిమిటేషన్లో ఫైల్ చేయలేదు అని. ఇతను అనడం ఏంటి, మా నాన్నగారు చనిపోయేటప్పుడు నేను మైనరు, అప్పుడు నేను ఎట్లా ఉద్యోగంలో 2 ఏళ్ళలో 3 ఏళ్ళ లోపల అప్లై చేస్తాను, నేను చదువుకున్నాను, నా చదువు కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నేను అప్లై చేస్తే విత్ ఇన్ టైంలో మీరు నేను అప్లై చేయలేదని తిరస్కరించడం అది తప్పు, అన్యాయం, అక్రమం అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే సదర్ జడ్జి గారు చాలా సీరియస్గా తీసుకుని గవర్నమెంట్కి ఆదేశాలు ఇచ్చారు. ఇతను చెప్పింది కరెక్టే, వీళ్ళ తండ్రి గారు చనిపోయేటప్పుడు ఈయన మైనరు, ఇప్పుడు మేజర్ అయ్యాడు, కంపాషనేట్ గ్రౌండ్స్లో ఇతనికి ఉద్యోగం ఇవ్వవలసిందే, లిమిటేషన్ అన్నది దీనికి వర్తించదు అని ఇట్లాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు చనిపోయినప్పుడు పిల్లలు మైనర్ ఉంటే మేజర్ అయ్యాక అప్లై చేయొచ్చు. ఇట్లా విత్ ఇన్ టైంలో మీరు ఫైల్ చేయలేదు కాబట్టి లిమిటేషన్ దాటిపోయింది అని అనడానికి వీలు లేదు అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ.